హాయ్ ఫ్రెండ్స్, సెలెస్ట్ మాల్లో జరుగుతున్న థర్డ్ డే సమ్మర్ క్యాంప్కి అయితే నేను వచ్చేసాను. యాక్చువల్గా ఈ వీడియో అయితే నేను నిన్న పోస్ట్ చేయాలి, కానీ ప్రాక్టీస్ చేసి నేనైతే అలసిపోయాము. అందుకే ఫుల్ బాడీ పెయిన్స్. వేయక సంవత్సరానికి ఒకసారి డ్యాన్స్ ప్రాక్టీస్లు చేస్తే ఇలానే మరి నీరసాలు వస్తాయి. అందుకే నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. ఇంతకీ ఎందుకంత అలసిపోయిందా అనుకుంటున్నారా? ఎందుకంటే 31st అంటే ఈరోజే మా గ్రాండ్ ఫినాలే. మరి నిన్నే ఫుల్గా ప్రాక్టీస్ అయితే చేస్తాం, ఫుల్ సాంగ్. అందుకేనండి ఒళ్ళు పులిసిపోయింది. మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీరు లైవ్లో చూడాలనుకుంటే సెలెస్ట్ మాల్కి వచ్చేయండి. దీనికి ఎవరైనా ఆహ్వానితులే. ఈవినింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఫుల్గా డీజే అన్నీ ఉంటాయి, ఫుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా వస్తారు కదూ. మేమైతే మా ప్రాక్టీస్ 1 hour చేస్తున్నాము. తర్వాత బ్యాచ్ల వాళ్ళు మిగిలిన వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా మాకు తెలియదు. మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం, రేపు చూస్తాం వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో అన్నది. నేను సెలెస్ట్ మాల్కి వచ్చి ఫుల్ మాల్ని అయితే విజిట్ చేయలేదండి. సో ఫస్ట్ డే అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి బిర్యానీ అయితే తిన్నాను, కానీ సెకండ్ డే ఏమీ చేయలేదు. థర్డ్ డే కదా, ఈరోజు ఎలాగైనా మాల్ మొత్తం తిరగాలని డిసైడ్ అయిపోయా. మాకు స్టార్టింగ్లో 200 సేవింగ్ కూపెన్స్ అయితే ఇచ్చారు, మరి దాన్ని యూస్ చేయాలి కదా. అందుకని నేనైతే మాల్ మొత్తం తిరుగుదామని డిసైడ్ అయిపోయాను. మా పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయ్యి మా సాంగ్ మొత్తం ఫుల్గా డిజైన్ అయిన తర్వాత మాకైతే పంపించేసిన తర్వాత నేనైతే మాల్ అయితే తిరగడం జరిగింది. నేను ఆ కూపెన్స్ యూస్ చేశానా లేదా అన్నది లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను, ఓకేనా? సో మేమైతే ఫుల్ రాక్ చేసాము. మంచిగా సార్ చాలా బాగా డ్యాన్స్ అయితే నేర్పించారు. మేమందరం హ్యాపీగా ఉన్నాము. సో ఈవినింగ్ రాక్ చేస్తాము. మాది కంప్లీట్ అయిన తర్వాత 40+ వాళ్ళకైతే డ్యాన్స్ నేర్పిస్తున్నారండి. వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. రేపు చూడాలి మరి వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో. నేనైతే షాపింగ్కి వెళ్తే మినిమం 1000 రూపీస్ ఒక కూపెన్కి షాపింగ్ చేయాలన్నారు. అంటే నా దగ్గర 2 కూపెన్స్ ఉన్నాయి. 2 కూపెన్స్కి నేను 2000 రూపీస్ షాపింగ్ అయితే చేయాలి. ఇప్పుడు 2000 రూపీస్ ఎందుకు ఖర్చు పెట్టాలని నేనైతే ఏమీ కొనలేదు, ఖాళీగా వచ్చాయి. ఇలా జరిగింది నా షాపింగ్.